అందరికీ వందాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇండియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సైనిడిపల్లి మండలంలో ఉయ్యూరు వారిమెరక పంచాయతీ. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఓకే, మా ఊర్నేసి బాబేట. ఇదిగో పూలు మొక్కలు. అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఇది కనకంబరాలు. ఇవన్నీ కూడా మొత్తం ఫ్రూట్స్, అంటే రామబలకాయ చెట్లు అంటారు కదా, రామబలాలు అంటారు కదా. ఇది సీతాఫలం, ఇది రామఫలం, ఇది మామిడి, ఇది రచ్చే రామబలం. ఓకే, ములంకాయలు కూడా బాగా కాస్తుంది. ములంకాయలు కూడా బాగా కాస్తుంది. అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మామిడి పూత, బంగినమిల్లి చెట్టు. ఇది బాగా కాస్తుంది ప్రతి సంవత్సరం. ఈ కరివేపాకు చెట్లు ఇక చూసారా, నెయ్యి. ఈ రోజుల్లో ఇంకా నెయ్యిలు ఉన్నాయి. ఓకే, చాలా చోట్ల నెయ్యిలు లేవు, కానీ ఇక్కడ ఉన్నది నెయ్యి. ఇదంతా కూడా అమ్మమ్మ వాళ్ళది అనమాట, మా అమ్మమ్మ వాళ్ళది. ఇలా వెనక్కి చివరిది. ఇది చూసారా, ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి చూసారా, ఇవి బాగుంటాయి. ఇక ఈ మామూలుగా మనం పచ్చి రోజులు అవి వేసి వండుకోవచ్చు, పుల్లగా ఉంటాయి అన్నమాట. ఇవి పైకి ఎలా ఉన్నాయి చూసారా, గుత్తులు గుత్తులు కింద ఎలా కాస్తుందో చూసారా. ఇవి పుల్లగా ఉంటాయి. పులప. ఇవన్నీ ఫ్రూట్స్, ఏ మొక్కలు, రామఫలము, రచ్చరామఫలం, ఇవన్నీ చూసారా. ఓకే, ఇలాగనమాట అమ్మమ్మల తోట. ఇవన్నీ కూడా అప్పుడు వరిసేను కింద ఉండేది, పూర్తి చేసి నల్ల మట్టి కింద, నల్ల మట్టి వేసేసండి మొత్తం ఈ మొక్కలన్నీ వేసామంటాం. ఇది గులాబ్ జాము కూడా ఉన్నది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసారా, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట. బాగున్నదే. దీన్ని గులాబ్ జామ్ అంటారు, మీకు ఆల్రెడీ తెలుసు. ఇవ్వండి, మొన్న నేను వచ్చినప్పుడు పాతాను. ఈ మామిడాట్లు కొనేసి పాతాం. ఓకే, ఇది ఒక మామిడి. అంటే ఇవన్నీ పాములు ఉంటాయి ఇక్కడ, తోసపాములు. ఇవన్నీ పాములే, నల్ల తోసపాములు ఉంటాయి. చూసాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా, ఇక్కడ వరకు సరిహద్దు అనమాట, అక్కడ వరకు మొత్తం జామ చెట్లు. ఇవన్నీ బాగానే కాసే పిందులు అవి ఉన్నాయి. ఇవన్నీ మామిడి చెట్లు అన్నీ కూడా పూత మీద ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా, పాములు ఉంటాయి ఇక్కడ, తోసపాములు, నల్ల తోసపాములు ఉంటాయి. నేను చూసాను ఒకసారి ఇక్కడ గోరింకలో తంతిరైనా చూస్తే నల్ల త్రాసు
జీవం సృష్టిలో మనుషులతో పాటు అన్నీ బతకాలి. అడేది పెట్టి కూడా పెట్టింది. జామకాయలు ఈ చెట్టు ఎంత ఉన్నా చూడండి. జామకాయలు అలా కాసేసింది. జామ చెట్లు మా అమ్మలది అనమాట. మా అమ్మగారు వాళ్ళు అమ్మోళ్ళది నెక్స్ట్ మా అత్తది కూడా ఇదే. అంటే మా అమ్మగారు వాళ్ళు అన్నలు కూతురు చేసుకున్నాం కాబట్టి అమ్మమ్మలది ఇదే ఇల్లు, అత్తది ఇదే ఇల్లు. చూసారు కదా, అన్నీ కూడా ఎక్కువ ఫ్రూట్స్ సంబంధించినవి ఉన్నాయి. గులాబ్ జామ్ అయితే బాగా కాసింది, బాగున్నాయి కాయలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా మేనల్డు ఓనేస్ బాబు బర్త్డే, అందరూ కూడా విషెస్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.